హాయ్ అండి, వెల్కమ్ టు వెంకీ వ్లాగ్స్. నా పేరు వెంకటలక్ష్మి. నేను ఈరోజు దోసకాయ రోటి పచ్చడి చేశాను. దోసకాయ పచ్చి ముక్కలతో చేశానండి పచ్చడి. మనం ఎప్పుడూ కూడా ఉడికించినవి వేగించినవి కాకుండా అప్పుడప్పుడు కూడా ఇలా పచ్చిగా దోసకాయ తరుక్కుని ఇలా ముక్కలు చేసుకుని పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. అన్నం మొత్తం దీంతోనే తినేయాలనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? దోసకాయ పచ్చడికి మనం దోసకాయ ముక్కలు ఇలా చిన్నగా తరుక్కోవాలి. తరుక్కుని మనం పచ్చి ముక్కలతోనే పచ్చడి చేస్తాం. ఈ దోసకాయ 2 దోసకాయలు, ఇవి 2 దోసకాయలకి సరిపడా సాల్ట్ తీసుకున్నాను. ఇంకా సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం చింతపండు, సరిపడా పచ్చిమిరకాయలు, ఇవి ఇలా రెడీ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి పోపు వేయించుకుందాం. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టాను. పచ్చడికి సరిపడా ఆయిల్ వేస్తున్నాను. పోపులోకి అయితే ముందు మినపప్పు వేస్తున్నాను, తర్వాత ఆవాలు, జీలకర్ర వేస్తున్నాను, మిరపకాయ ముక్కలు వేస్తాను, ఇంగు వేస్తున్నాను. అంతే, చాలా సింపుల్. మనం అంతసేపు ఉడకబెట్టినవి మగ్గబెట్టినవే కాకుండా ఒక్కోసారి ఇలా కూడా చేసుకుంటూ పోపు వేగింది, స్టవ్ కట్టేస్తున్నాను. ఇప్పుడు వీటిని రోట్లో దంచుకుని చేసుకుందాం. ముందుగా ఎండుమిరపకాయలు దంచుతున్నాను. రోలు శుభ్రంగా కడిగేసి మిరపకాయలు దంచుతున్నాను. తర్వాత పచ్చిమిరపకాయలు, చింతపండు వేస్తున్నాను, పచ్చడికి సరిపడా ఉప్పు, పసుపు, వీటిలన్నీ వేసి దంచేసుకోవాలి మెత్తగా. మిక్సీలో వేసుకుంటే మెత్తగా అయిపోతుంది, అంచేతనే ఇది పచ్చడి రోట్లో దంచుతున్నాను. ఇప్పుడు కారం అది నలిగింది, తీసి ఉతలు తీసేసి ముక్కలు వేసుకుంటాను. అలా ముక్కలు కూడా ఒకసారి కచ్చాపిచ్చాగా దంచుకోవాలి. ఈ కారం ముక్కలు వేసి ఒకసారి ఇలా దంచుకోవడమే. ఊరికే మెత్తగా దంచకూడదు, కచ్చాపిచ్చాగా ఇలా దంచుకోవాలి. ముక్కలు నలగకుండా ఒకసారి ఇలా దంచేసుకొని ఇప్పుడు మనం పోపు వేగించి ఉంచుకున్నాం కదా, దాంట్లో వేసేసుకోవడమే అండి. పోపు వేగించి ఉంచాం కదా, ఇప్పుడు ఈ పోపులోకి అయితే ఈ పచ్చడి అయితే తీసేస్తున్నాను. ఏదో చూసుకుని కొంచెం సాల్ట్ సరిపోతే కనుక కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. నా పచ్చడి ఎలా ఉంది? వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, ఉంటాను.